సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రేవంత్, ఈ మధ్య నా లైఫ్ స్టైల్కి సంబంధించి నేను ఒక 2-3 సందర్భాలలో ఒక కంపారిజన్కి గురయ్యాను. ఓకే. అంటే నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు, అరే నువ్వు ఒక యాంకర్ ప్రొఫైల్లో ఉన్నావు కదా, ఒక యాంకర్ ఇది మెయింటైన్ చేస్తున్నావు కదా, ఏంటి 10 సంవత్సరాల నుంచి ఒకటే బైక్ వాడుతున్నావు, ఒకటే స్కూటీ వాడుతున్నావు, ఇంత పెద్ద ప్రొఫైల్లో ఉన్నావు, ఏదో మంచి రీజనబుల్ శాలరీ కూడా ఏదో ఉంటుంది కదా, మీకు మంచి ప్యాకేజ్ ఉంటుంది కదా, ఏంటి ఇంత చిన్న స్కూటర్లు తిరుగుతున్నావు? చిన్న శాలరీలు వచ్చేవాళ్ళు 15,000, 18,000, 20,000 చిన్న శాలరీలు వచ్చేవాళ్ళు కూడా 2 లక్షలు 3 లక్షలు పెట్టి పెద్ద పెద్ద యమహా బైకులు, పెద్ద పెద్ద బుల్లెట్లు, పెద్ద పెద్ద పల్సర్ బైకులు కొని వెళ్తుంటారా? నువ్వేంటి ఇలా ఆగిపోయావు, నువ్వెందుకు ఇంకా ఇలా, నువ్వు వెరీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నావు అని ఒక 3-4 సందర్భాల్లో నేను ఆ కంపారిజన్ ఫేస్ చేశాను. నిజమే కదా వాళ్ళు చెప్పింది, ఎందుకు నేను మరి ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది? అంటే నాకు ఒక మంచి అట్రాక్టివ్ శాలరీ ఉన్నా కూడా ఎందుకు నేను ఇంకా ఈ పాత స్కూటర్ వాడుతున్నాను? ఓకే, అవతల వాళ్ళు కొంత చిన్న శాలరీ ప్యాకేజ్ వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా గొప్పగా మెయింటైన్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ నేను చేస్తున్న పని తప్ప రైటా నాకు అర్థం కావట్లేదు. అండ్ అవతల వాడు అంత చిన్న శాలరీ వస్తున్నా వాడు 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బైక్లో తిరుగుతున్నాడు. వాడు చేసేది రైటా రాంగా నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా ఆ డైలమాలో ఉన్నా. అంటే నేను చేసింది కరెక్టా రాంగా అర్థం కావట్లేదు, పోనీ అవతల వాడు చేసేది కరెక్టా రాంగా కూడా జస్టిఫై చేసుకోలేకపోతున్నా. మరి దీన్ని ఎలా ఆలోచించాలో అర్థం కావట్లేదు. అంటే నేను ఇంకా అక్కడే ఆగిపోయానా, అంటే నేను అప్గ్రేడ్ కాలేకపోతున్నానా ఏంటి? అంటే నా లైఫ్ స్టైల్ పరంగా, నా మెయింటెనెన్స్ పరంగా కొంచెం పచ్చిగా ఒక్క మాట చెప్తా సార్. ఇది తెలుగుడు దరిద్రం, నిర్మోహటంగా చెప్తా. ఒకడు వేసుకునే బట్టల్ని బట్టి, వాడు మాట్లాడే భాషను బట్టి, ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడితే అది ఏ స్లాంగ్ లో ఉన్నది అన్నదాన్ని బట్టి, వాడు తిరిగే బైక్ను బట్టి, వాడు ఉండే అపార్ట్మెంట్ని బట్టి జడ్జి చేయటం అనేది ఒక తెలుగుడు దరిద్రం. నిర్మోహటంగా చెప్తా. ఎవరు ఏమని అనుకోండి, ఐ డోంట్ కేర్. అందరి జీవితాలు నాశనం కావడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ రకమైన ఆలోచనే. ఈ ఆలోచన ఉన్నది కాక ఇంకొకటి మీద రుద్రనే. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా. ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఇప్పుడు ఆలోచన వచ్చింది, నిజమా రాంగా అని. అంటే నేను బ్రతుకుతున్నది కరెక్టా కాదా? ఇప్పుడు వచ్చింది కదా, 10 రోజుల నుంచి వచ్చింది కదా. ఇన్ని సంవత్సరాలు మీ ఫోకస్ అంతా మీ కెరియర్ మీద ఉంది కాబట్టి ఎంత అవునన్నా కాదన్నా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సబ్జెక్ట్ మీద ఉన్న ఏకైక యాంకర్ మీరే కదా. ఎందుకు మీ ఫోకస్ ఎక్కడుంది? మీ సబ్జెక్ట్ మీద ఉంది. ఎన్నడూ మీరు అసలు ఈ ఆలోచనలోకి వెళ్ళలేదు. నాకున్నది మంచి బైకా, పిచ్చి బైకా, కొత్త బైకా, పాత బైకా అనేది ఎన్నడూ మీరు ఆలోచించలే. మీ ఫోకస్ అంతా మీరు మీ కెరీర్ మీద పెట్టారు. అవతల ఫోకస్ ఎక్కడుంది అని అంటే మీరేం వేసుకుంటారు దాని మీద ఉంది. మీ స్కిల్, మీ టాలెంట్ మీద లేదు. మీరు వేసుకునే బట్టల మీద, మీరు తిరిగే బండి మీద, మీరు వెళ్ళే ప్లేసుల మీద. ఏంటంటే ఇది చదువుకున్నలే కదా, చదువుకొని కాకరగా అన్నట్టు మీ ఫోకస్ దేని మీద ఉండాలి? మీ ఫోకస్ దేని మీద ఉండాలి? అవతల పెట్టే స్కిల్ మీద ఉండాలి కదా. ఐ నో ఫ్యూ పీపుల్, కొన్ని పెద్ద పెద్ద కంపెనీ సిఇఓ, ఒక పెద్ద కంపెనీ సిఇఓ కూడా సొంత ఇల్లు లేదు ఇప్పటికీ. ఆయన సంపాదన లేక కాదు కదా, ఆయన కొనుక్కునే స్థాయి లేక కాదు కదా, ఆయన కొనగలిగినా చేయలేదు. ఆయన ఫోకస్ అంతా కెరియర్ మీద పెట్టాడు, తిరుగుతున్నాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు, పెట్టుబడులు పెట్టుకుంటున్నాడు, అంతే కదా. నేను అందరికి ఒకటే చెప్తా, మా క్లయింట్స్కి కానీ అందరికి ఒకటే మాట చెప్తా. యుద్ధం చేసే సత్తా ఉంటే చాలు, యుద్ధం ప్రకటించిన అవసరం లేదు. బండి కొనగలిగే సత్తా మీ దగ్గర ఉంది, కొన్నవసరం లేదు. ఇల్లు కొనగలిగే శక్తి మీ దగ్గర ఉంటే చాలు, కొన్నవసరం లేదు. ఎవరికో ప్రూవ్ చేయడానికి, ఎవరికో చూపించుకోవడానికి. ఇప్పుడు సింపుల్ అండి, మీరు ఆ బండి మీద వెళ్తేనే మీకు రెస్పెక్ట్ ఇస్తాను అన్నాడు అనుకోండి, ఆడికో బండి కొనిచ్చేసి మీ పక్క వెళ్ళిపోండి, రామ జీవితంలో నన్ను గలవు నువ్వు అని. అది కావాల్సిన బండి కదా, ఇచ్చేయండి, అయిపోద్ది అక్కడితోటి. బండికి కదా రెస్పెక్ట్ ఇచ్చేది. నేను ఈ మధ్య చూస్తున్నాను కామెంట్ సెక్షన్ లో కూడా, సార్ సొంత ఇల్లు లేకపోతే కనీసం చుట్టాలు కూడా ఇంటికి రావట్లేదని. నీ చుట్టం ఏంటి? అరే ఎట్లా చుట్టం అవుతాడు వాడు? చుట్టం నీకా, నీ రక్తానికి చుట్టమా, నీ ఇంటికి చుట్టమా? వాడు ఇటుక సిమెంట్కే రెస్పెక్ట్ ఇచ్చేవాడైతే అట్లాంటి వాడు నీతో ఎందుకు గడవాలి? ఇది కదా మెచ్యూర్ మైండ్ సెట్ అంటే. అటువంటి వాడి కోసం నువ్వు కష్టపడి IML కట్టలేకపోయినా ఒక ఇల్లు కొని ప్రతిరోజు టెన్షన్లు పడి అవసరమా ఇంత కర్మ మనకి?
అవసరం లేదు కదా, ఎవరి కోసం చేస్తున్నాం, అవసరం లేదు కదా ఇదంతా. మనకి ఏది అవసరం అది చేయాలి. ఈ అడ్డమైన వాటి మీద ప్రతిరోజు ఒక గంట టైం వేస్ట్ చేసుకునే బదులు కెరియర్ ఫోకస్ మీద పెడితే మీ కెరియర్ ఎంత గ్రో అవుతుంది? ఒక బండి కొంటే మీ కెరియర్ గ్రో అవుద్దా? ఆ డబ్బుల్ని తీసుకెళ్లి మీ కెరియర్ పెట్టుబడి పెడితే మీ కెరియర్ గ్రో అవుద్దా? పెట్టుబడి పెట్టుకుంటే అంతే కదా. ఇప్పుడు సింపుల్ సార్, విత్తనం అంటూ నాటితే కదా మొలకెత్తేది. అది మొలకెత్తాలి, చెట్టు అవుద్ది. ఒక్కసారి చెట్టు అయింది అని అంటే ప్రతిరోజు కాయలు కోసుకోవచ్చు. మన జీవితంలో చెట్టు ఏంటి? మన కెరియర్. ఫోకస్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు మన వయసు ఎంత, మనం చేయాల్సిన పని ఏంటి? మన వలస పక్షులు లాంటి వాళ్ళం, అక్కడికి ఇక్కడికి ఎగురుకుంటూ పోతాం, అక్కడ ఇక్కడ మనం పనులు చేసుకుంటాం, 4 రూపాయలు సంపాదించుకుంటాం. ఇంకా ఏ పని చేయలేని సందర్భం వచ్చినప్పుడు ఒక గూడు కట్టుకొని అక్కడ ఉండిపోతాం. దానికి ఇంకా టైం ఉంది కదా. ఈ సమయంలో ఇవన్నీ మనకి ఎందుకు? మీకు ఇంట్లో ఇంకా ఒంట్లో ఓపిక ఉంది, ఈ రోజు కేవలం ఇందులో తిరుగుతున్నారు, ఎవరో డైరెక్ట్ గా పెంచుకుంటారు, ఎవరికి తెలుసు? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మీకు స్థాయి లేదని, వాళ్ళకి తెలియదు మీరు అనగానే కోట కడుతున్నారని. అది చూసేవాడి కంట్లో లోపం అంతే. ఇప్పుడు పచ్చకామర్లోడికి ఊరంతా పచ్చగానే కనపడుతుందంట. అవతలోడు చూసే విధానంలో సమస్య కానీ మీలో కాదు కదా సమస్య. ఇప్పుడు నేను అదే చెప్తా, ఇప్పుడు కారు కొనాలి అనుకుంటే కారు కొనుక్కుంటే చాలు, దాన్ని టాప్ ఎండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఏది అవసరం అది కొనుక్కుంటే చాలు. నాకేది అవసరమో అవతలోడికి ఏం చూపియాలో కాదు, నాకు ఏది అవసరమో నేను అదే కొనుక్కుంటా. నేను ఎప్పుడు కారు కొన్నా ఒక మోడల్లో బేస్ వేరియంట్ కొనుక్కుంటా, నాకు కావాల్సిన సేఫ్టీ అంతే చాలు నాకు. దానికి ఎన్క్యాప్ రేటింగ్లు ఉన్నాయా లేదా, మినిమం ఫోన్ ఎత్తడానికి బ్లూటూత్ ఉందా లేదా, చాలు నాకు. స్క్రీన్లు, డిస్ప్లే ఇవన్నీ వద్దు, నాకు ఇది చాలు. కొనుక్కునే స్తోమతలే కదా. ఏముందంటే ఇంక మహా అయితే 2000 ఈఎంఐ పెరుగుద్ది, అంతేగా. కట్టుకోలేక కాదు కదా, సింపుల్ అంతే. ఇదంతా చూపించుకోవాల్సిన అవసరం లేదు. మనకు అవసరం అయితే మనం కొనుక్కోవాలి, అవసరం లేని పని మనం చేయని అవసరం లేదు. అన్నెసరీగా ఈ చుట్టుపక్కల ఈ మధ్య తయారవుతుంది, మనకు ఆలోచన ఉండదు. పీర్ కంపారిజన్. యాక్చువల్గా మనకు ఉండదు ఆలోచన. ఎవరో వచ్చేస్తాడు విత్తనం, వాడి పొలాల్లో వాడు విత్తనం వేసుకుంటే వాడి జీవితం బాగుంటది. పక్కన వాడి పొలాల్లో విత్తనాలు ఎందుకండి? అంతే కదా. ఇప్పుడు వాడికి తెలియదు, అవతలడికి తెలియదా కొనాలో కొనకూడదు? ఎందుకని ఇటువంటి సలహాలన్నీ మనం చేసుకుంటే వాళ్ళ జీవితం ఏంటో మీకు తెలియదు, వాళ్ళకి ఏం చేస్తున్నారో మీకు తెలియదు. అన్నెసరీ ఐడియాలు ఇచ్చి వాళ్ళ మైండ్ లో వేసి వాళ్ళ ప్లాన్ మొత్తం మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి? సో బేసిక్ ఈ వీడియో ఎవరికి అంటే అట్లాంటి ఐడియాలు ఇచ్చేవాడికి. సో మొత్తానికి నేను స్కూటర్ లో తిరుగుతున్నందుకు నేనే ఫీల్ అవ్వాలి. అవసరమే లేదు. ఎందుకు ఫీల్ అవ్వాలి సార్? ఎందుకు ఫీల్ అవ్వాలి? మా ఇంటి చుట్టుపక్కల 2 కిలోమీటర్ రేడియస్ లో సైకిల్ మీద తిరుగుతా, సైకిల్ మీద తిరుగుతా నేను. తప్ప సైకిల్ మీద తిరుగుతున్నానంటే నాకు చేతగానే ఉన్నా, నేను సంపాదించట్లేదనే. సో మొత్తానికి మన లైఫ్ అనేది మన చేతుల్లో ఉండాలి, వేరే వాడి చేతుల్లో ఉండకూడదు. ఒక నిర్ణయించకూడదు మనం. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ సార్.